మెకానిక్ రాకీ అన్న. బాగుందన్న సినిమా. అంటే ఇది సినిమా వచ్చేది సైబర్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతుంది దాని మీద చేశారన్న. కామెడీ బాగుంది, కామెడీ బాగుంది. అయితే మెకానిక్ రాకీ మెకానిక్ క్యారెక్టర్ చేస్తాడు. బాగుందన్న. సాంగ్స్ అన్నీ మంచిగా ఉన్నాయి. హీరోయిన్ బాగుంది. అంత ట్విస్టులు మంచిగా ఉన్నాయి. మెకానికల్ రాకీ అంటే ఇప్పుడు బీటెక్ కదన్న. బీటెక్ గ్రాడ్యుయేట్ అవ్వలేదు. సో వాళ్ళ నాన్న మెకానిక్ షెడ్ని ఇతను తీసుకొని చేస్తూ ఉంటాడు. అంతే. వాళ్ళ ఫ్రెండ్కి జరిగిన అన్యాయాన్ని సైబర్ ఫ్రాడ్తో ఇతను మళ్ళీ దాన్నే ఫ్రాడ్ చేసి వాళ్ళని ట్యాప్ చేసి చేస్తాడు. అంతే. ప్లస్ అంటే అవే అన్న, ఈ విశ్వక్సేన్ యాక్టింగ్ ఒకటేను, హీరోయిన్ యాక్టింగ్, ఈ సైబర్ ఫ్రాడ్ గురించి చెప్తారన్న. అది ఒకటే మంచిగా అనిపించింది. మైనస్ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే యాక్షన్ కొంచెం తక్కువ అనిపించింది. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటే కొంచెం స్టోరీ టెల్లింగ్లో ల్యాగ్ ఉంది. తర్వాత కొంచెం బాగానే ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది. హిట్ అన్న. 4.5 అట్లా. సినిమా ప్లస్ పాయింట్స్ అంటే స్టోరీ అన్న చెప్తున్నాయి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక హైలైట్ పాయింట్స్ అయితే మనకు కానొస్తాయి. స్టోరీ రివీల్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ట్విస్ట్లు మామూలుగా అంటే మామూలుగా ఉండవు. అదే ప్లస్ పాయింట్. మీనాక్షి చౌదరి కూడా చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే స్టోరీలో ఒక కుటుంబ బాధ్యతను పోషించే స్థాయిలో ఆమె ఆ క్యారెక్టర్ ఉంది. ఆమె అట్లా పర్ఫార్మెన్స్ చేసింది. సో టైటిల్ చూస్తే అది మాస్గా ఉంది కదా. సినిమా కూడా మాస ఉంటాను. విశ్వకర్ణ అంటేనే మాసు. విశ్వకర్ణ అంటేనే మాసే కదా. ఆయన క్లాస్ కాదే కదా. అందుకే కదా ఎక్కువ మంది జనాలు కనెక్ట్ అయ్యేది. మాస్కే కనెక్ట్ అవుతాం కానా. ఎవరైనా క్లాస్ కి ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా జనాలు. పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువనేమో శ్రద్ధగా ఉంది. అంటే ఆమెకే ఎక్కువ స్కోప్ ఉంది. కానీ యాక్టింగ్ లో మాత్రం ఇద్దరు చాలా బాగా చేశారు. సో విశ్వక్సేన్ గారి ఫ్యాన్స్ గా నచ్చుద్దా, అందరికీ నచ్చుద్దా సినిమా? అందరికి నచ్చా అన్న. మెయిన్ గా మిడిల్ క్లాస్ వానికి అయితే నచ్చుతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ అని ఆశ అవసరం ఎప్పుడు ఉంటాయన్న. మిడిల్ క్లాస్ ఉండేదే ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఆయనకు ఆశ జరుగుతుంది. ఆ ఆశ కోసమే ఆయన ఏదాం అనుకుంటాడు. ఆ చేద్దామనే ట్రావెల్లా ఒకదాన్ని స్కామ్ చేయడానికి ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే ఇది ఆశపడుతుండని, ఆశపడుతూ అవసరాలు ఉన్నాయని. కానీ అట్లా ట్రాప్ చేస్తుండని మిడిల్ క్లాస్ వానికి అర్థమైంది అనుకో, వాడు ట్రాప్ చేసి ఎట్లుంటా అనేది మెకానిక్ సినిమా. మెకానిక్ రాకీ సినిమా. డైరెక్షన్ అయితే మస్తు ఉందన్న. ప్రీ రిలీజ్ ఈవెంట్ లా డైరెక్టర్ కి విశ్వక్సేన్ చెప్పిండు, టీ షర్ట్ వేసుకొచ్చును లేదంటే కాలర్ వేరేస్తుంది అని. పక్కా చెప్తున్నాయి కదా డైరెక్టర్. ఈ సినిమాతో కాలర్ వేరేసుకోవచ్చు. 4.5 అన్న. హైలైట్స్ ఒకటన్నా మెసేజ్ ఉంది సినిమాలో. ఇంకోటి మూవీలో మనకి సెకండ్ హాఫ్ హైలైట్, మెయిన్ హైలైట్ సాంగ్స్. ఫైట్ టైంలో వచ్చే బీజిఎంలు విశ్వకన్న నిజం చెప్పండి, ఇదే ఫస్ట్ చెప్పాలి. విశ్వకన్న మెయిన్ హైలైట్. సీరియస్గా సినిమా మాత్రం సూపర్ ఉంది. ఏంటంటే హిట్ కొట్టేసామంటే నిజంగా హిట్ కొట్టేసాం. హీరో విశ్వక్సేన్ గారు చాలా యూనిక్ పాయింట్ ఉంది. అది ముందే అది నిజంగా మెసేజ్ అన్నా కదా, మెసేజ్ అని చెప్పి నిజంగా నార్మల్గా మాస్ మూవీ కమర్షియల్ అట్లా కాదు. సినిమాలో నిజంగా ఉంది, మ్యాటర్ ఉంది. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినారు కదా, అట్లా అది గుద్దవలతో చెప్పలేదు. నిజంగానే మూవీలో మ్యాటర్ ఉంది. నిజంగా మ్యాటర్ ఉంది. బాగుంది. హీరోయిన్స్ ఎలా యాక్ట్ చేశారు? ఇద్దరు హీరోయిన్స్ బాగా చేశారు. ఇద్దరు హీరోయిన్స్ బాగా చేసినారు. మీనాక్షి ఆమె బాగా చేసినారు. అందరు బాగా చేశారు. సునీల్ అన్న. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ స్కోర్లో మెయిన్లీ ఇట్లా ఫైట్స్లలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బెస్ట్. సీరియస్గా ఓకే. ఇంత ముందు మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది బెటరా లేకపోతే యావరేజా విశ్వక్సేన్ గారిది? లేదు, ఇది పక్కా బెటర్. ఇది యావరేజ్ ఇట్లా తక్కువ అట్లా కూడా కాదు, బెటర్. సీరియస్గా బెటర్. మీరు రేటింగ్ ఎంత ఇస్తారు? 5 to 5. 5కి 5.